కాకినాడ కేంద్రంగా తన పిల్లలిద్దరిని దారుణంగా తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. నిజానికి ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌లో ఇలాంటిది ఒక ఘటన చోటు చేసుకుంది. తాజాగా మరలా కాకినాడ కేంద్రంగా చంద్రశేఖర్ ఈ విధంగా తండ్రి పాల్పడడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయ్యో పాపం! ఎంత కష్టం వచ్చింది? అసలు ఏం జరిగింది? ఇంత దారుణానికి ఎందుకు ఒడిగట్టాడు ఆయన అన్న చర్చ గోదావరి జిల్లాలో జోరుగా సాగుతుంది. ఏం జరిగింది? ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కాకినాడకు సంబంధించి చంద్రశేఖర్ ఓఎన్‌జీసీలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. తనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లలు కూడా అబ్బాయిలు. ఎల్‌కేజీ ఒకరు, ఒకటో తరగతి ఒకరు చదువుతూ ఉన్నారు. తన భార్య తనుజ. ముగ్గురు కూడా కాకినాడ సంబంధించి సిటీలో ఒక ప్రాంతంలో ఉంటున్నారు. ప్రశాంతంగా ఉన్న వీరి జీవితానికి సంబంధించి హోలీ పండగ కావడంతో కుటుంబ సభ్యులంతా కూడా హోలీ పండగకి వెళ్దామని చెప్పి భర్త చంద్రశేఖర్, భార్య తనుజ ఇద్దరు పిల్లల్ని తీసుకుని నిన్న ఈవినింగ్ వెళ్ళిన పరిస్థితి ఉందని కుటుంబ సభ్యులు తెలియజేశారు. తర్వాత ఇద్దరు పిల్లల్ని తీసుకుని టైలర్ దగ్గరికి వెళ్తాను అంటే ఇటీవల స్కూల్ చేంజ్ చేసే పరిస్థితిలో టైలర్ దగ్గరికి తీసుకువెళ్లి పిల్లలిద్దరికి బట్టలు కొలతలు ఇస్తానని చెప్పి భార్యకి చెప్పి భార్యను బయట ఉంచి ఇద్దరు పిల్లల్ని కూడా తన నివాసం వద్దకు తీసుకొచ్చాడట. ఎంతో తీసుకొచ్చిన తర్వాత ఇద్దరు పిల్లల్ని కూడా అతి దారుణంగా అంటే ఇద్దరు పిల్లలు కాళ్ళు రెండు కట్టివేసి ఒక బకెట్లో నిండా నీళ్లు పోసి అందులో ఊపిరి ఆడకుండా పిల్లలిద్దరిని వేసి ఇద్దరిని కూడా చంపేసిన పరిస్థితి. అంటే ఒక ఆత్మహత్య చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీంతో ఇద్దరు పిల్లలు చనిపోయిన తర్వాత భర్త ఎవరైతే వ్యక్తి ఉన్నాడో చంద్రశేఖర్ తాను కూడా ఫ్యాన్కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదేంటి తన భర్త పిల్లలు ఇంకా రాలేదని చూసిన భార్య నివాసానికి వచ్చి చూడగా ఒక్కసారిగా భర్త ఆత్మహత్య చేసుకుని ఉరి వేసుకుని ఉండదని చూసి కంగుతింది. పిల్లలిద్దరు కూడా బకెట్లో నిస్సహాయంగా పడిపోవడం, అప్పటికీ బకెట్ నిండా నీరు ఉండడం, తన రెండు తలలో కూడా నీటిలో ఉండిపోవడంతో ఒక్కసారిగా భయాందోళన ఏం జరిగింది, ఇంత దారుణానికి ఎందుకు ఒడిగట్టారు అన్న చర్చ ప్రశాంతంగా జరిగిన ఇలాంటి ఘటన ఏ విధంగా చూడాలి అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఒక పక్క భార్యతో పాటు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకు ఇలాంటి పరిస్థితికి దారితీసింది అంటే చంద్రశేఖర్ ఒక లెటర్ కూడా రాసినట్టుగా పోలీసులు తెలియజేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పోటీ ప్రపంచంలో పిల్లల్ని నేను ఉన్నత దగ్గర చదివించుకోలేకపోతున్నానని కానీ లేకపోతే నాకు అంత స్తోమత లేదు కానీ అర్థాన్ని ఇచ్చే విధంగా లెటర్ చంద్రశేఖర్ రాసినట్టుగా పోలీసులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో పోలీసు రంగ ప్రవేశం చేశారు, దర్యాప్తు ప్రారంభించారు. నిజానికి నిన్న ఘటన జరిగిన అదే సమయంలో జనసేనకు సంబంధించి పార్టీ ఆవిర్భావ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అంతంత మాత్రంగానే అందుబాటులో ఉన్నారు. తదుపరి కార్యక్రమం అయిన వెంటనే కూడా పోలీసులు అక్కడికి చేరుకుని ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. నిజానికి చంద్రశేఖర్ కేవలం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా లేవని బంధువులు చెబుతున్నారు. మరి ఎందుకు పిల్లలిద్దరిని అంత దారుణంగా బకెట్లో వేసి చంపి తాను ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? నిజంగా జరిగింది ఇదేనా, లేక నివాసంలో మరొకటి ఏదైనా జరిగిందా, ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నాయి? ఇలా అనేక కోణాల్లో పోలీసులు అయితే దర్యాప్తు ప్రారంభిస్తున్నారు. ఒకవేళ ఆ చంద్రశేఖర్కి సంబంధించి ఉరి వేసుకున్న విధానం కూడా కొంతమంది చర్చనీయాంశంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఉరి వేసుకుంటే నోట్లో నాలుక బయటికి రావాలి, రకరకాలుగా మెడంతా కూడా బిగిసిపోయినారు, కానీ అలాంటి ఆనవాళ్ళు లేవంటూ కూడా చర్చగా మాట్లాడుతున్నారు. ఇలాంటి తరుణంలో ఏదైనా జరిగిందా, ఎవరైనా వ్యక్తులు ప్రవేశించి ఇలాంటి దారుణానికైనా ఒడిగట్టారా? ఇలా అనేక అనుమానాలు అయితే మాత్రం ఈ కాకినాడకి సంబంధించి దారుణ హత్యల ఘటనలో మాత్రం చోటు చేసుకుంటున్నది. నిన్నగాక మొన్న తాజాగా హైదరాబాద్కు సంబంధించి ఇదే ఒక కుటుంబం పోటీ ప్రపంచంలో నేను బ్రతకలేకపోతున్నాను అంటూ ఇద్దరు పిల్లల్ని కూడా చంపి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉరి వేసుకుని వేరే వేరే గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిజానికి ఒక సంస్థలో పనిచేస్తున్న ఆయన ఇటీవలే ఉద్యోగం పోవడం, ఫైనాన్షియల్ ఇబ్బందులు మనుషులను ఇంత ఇబ్బందులు పెడుతున్నాయా అనే విధంగా ఆ ఘటన మరొక ముందే మరలా కాకినాడలో అలాంటి ఘటన చోటు చేసుకుంది. అయితే నిజంగా కాకినాడలో ఇది కూడా అలాంటి ఘటనేనా, లేక మరొక కోణం ఉందా అన్నదైతే మాత్రం అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఏదేమైనా ఖచ్చితంగా సూసైడ్ లెటర్లో మాత్రం నేను ప్రస్తుత పోటీ ప్రపంచంలో ముందుకు వెళ్ళలేకపోతున్నానని రాయడంతో ఈ రకంగానే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే మృతుడు ఉరికి సంబంధించిన కొన్ని విషయాలు సరైన విధంగా బయటికి రాకపోవడంతో కొన్ని అనుమానాలు కూడా తావెత్తుతున్నాయి. ఏదేమైనా ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు రంగప్రవేశం చేశారు. దర్యాప్తులో మరిన్ని విషయాలు తెలియాల్సింది. ఏదైనా క్షణిపాటి ఆవేశం ఒక నిండు ప్రాణాలను 3 ప్రాణాలను బలి తీసుకుంది. నిజానికి చిన్నారులు అభంశుభం తెలియని చిన్నారులు పాపం అంత దారుణంగా కాళ్ళు కట్టి నీటిలో బకెట్లో పెట్టి చంపారు అంటే నిజానికి ఏం జరిగింది అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరొక కుటుంబ సభ్యులు చేరుకున్నారు. ఇటు భార్య, అదేవిధంగా చనిపోయిన చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు కూడా అక్కడ చేరుకుని రోధిస్తున్నారు. తన బావగారు ఎంతో తెలివైనవారంటూ వాళ్ళ బామర్ది పేర్కొన్నారు. ఎంతో మందికి ధైర్యం ఇచ్చే బావగారు ఈ విధంగా చేశారా అంటే అసలు అర్థం కావడం లేదంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రస్తుతం కాకినాడకి సంబంధించిన ఘటన పలువురిని కూడా కన్నీరు పెట్టిస్తుంది.